హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ కిచెన్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం చేయబోయే స్వీట్ ఏంటంటే బెల్లపు పొంగలి. ఏ పండగ వచ్చినా ముందు ఇదైతే ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది చేస్తున్నాను. ఇది గుడిలో ప్రసాదం లాగా రావాలంటే నేను చెప్పిన కొలతలతో వేసుకోండి. నేను చూపించిన కప్తో 1 కప్ బియ్యం తీసుకొని 1/2 కప్ పచ్చిశనగపప్పు, పెసరపప్పు 2 మిక్స్ చేసి వేసుకొని ఈ 1.5 దానికి మొత్తం మీరు 8 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోండి. నేను దబర్లో చేస్తున్నాను కాబట్టి ఇన్ని గ్లాసెస్ వాటర్ వేసాను. అదే కుక్కర్లో అయితే గట్టిగా ఒక 10 మినిట్స్లో మీకు అయిపోతుంది. ఇది కుక్కర్లో అయితే ఒక 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1.5 కప్ తీసుకున్నాను కదా, దానికి స్వీట్ వచ్చేసేసి 1.5 కప్ బెల్లం తీసుకున్నాను నేను. దీన్ని కొంచెం బెల్లం కరిగించుకొని దాంట్లో ఏమన్నా చెత్త అది ఉంటే ఫిల్టర్ చేసి పెట్టేసుకుంటే మనకి పొంగల్ నీట్గా ఉంటుంది తినేదానికి. ఎక్కువ పాకం అలా ఏం అవసరం లేదు, జస్ట్ హీట్ అయ్యి మనం దాన్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు అది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. నేను ఇట్లా గిన్నెలో చేస్తున్నాను కాబట్టి చాలా టైమే పట్టిందండి నాకు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాము. స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఏమన్నా నలకలు ఉన్నా ఏమున్నా మొత్తం మనకు దీంట్లో పడిపోతాయి కాబట్టి పొంగల్లో ఇసుక అనేది ఏమి ఉండదు. చూసారు కదా, కొంచెం చిన్న చిన్న డస్ట్ ఉన్న వచ్చేసింది. ఇప్పుడు మనము పొంగల్లోకి జీడిపప్పు ఇవన్నీ వేయించుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను నేను. కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి ఇస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. చిన్న ముక్కలు తీసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం బ్రౌన్గా వేయించుకుందాం మనము. కొబ్బరి కలర్ చేంజ్ అవుతేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఫైనల్గా అయితే కిస్మిస్ లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్లో వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి అందుకు. వీటిల్ని బాగా ఎర్రగా వేపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పొంగల్ అనేది కొంచెం ఉడికింది, సో నేను 1/2 కప్ మిల్క్ అయితే వేస్తున్నాను. మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకున్నాను. కలిపేసేసేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చకర్పూరం అండి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ వేయాలి అంతే. కర్పూరం వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం వేపిన డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లో వేసేసుకుందాము. మొత్తం కలిపేయకుండా కొంచెం చిన్నగా కిందకి పైకి అలా కలిపేసుకుందాము. పైన కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇదే ప్రొసీజర్లో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. గుడిలో ఎలా అయితే పెడతారో మీకు అదే టేస్ట్ వస్తుంది. దీన్ని కొందరేమో చక్కెర పొంగల్ అంటారు, కొందరు బెల్లం పొంగల్ అంటారు, కొందరు పరమాన్నం అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగైతే పిలుస్తాము దీన్ని. అంతే అండి, ఎంత సింపుల్గా ఉంటే బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.